హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యువర్ క్లాసెస్ అండి. సో పార్ట్ 1 వీడియో పాలిటీ సెకండ్ ఇయర్ అండి స్టార్ట్ అయింది కదా, ఆల్రెడీ పార్ట్ 1 ఫినిష్ అయిపోయిందండి. సో ఇది పార్ట్ 2 అండి. ఓకే అండి. రౌండ్ టేబుల్ సమావేశాలు ఒకసారి నిదానంగా చదివినప్పుడు వింటే క్లారిటీ వచ్చేస్తుందండి. పెద్ద అదేం లేవు, జస్ట్ ఇయర్స్ ఏ టేబుల్లో ఏం వచ్చినాయి అంటే ఏ రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అందులో ఎవరెవరు పాల్గొన్నారు, కొంచెం అది వింటే సరిపోతుందండి. బ్రిటిష్ ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశాలను 3 సార్లుగా లండన్లో నిర్వహించారు. ఎన్నిసార్లు అని ఇక్కడ 3 సార్లుగా లండన్లో నిర్వహించారు. దేన్ని? రౌండ్ టేబుల్ సమావేశాలను. ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం. ఈ సమావేశాలను సైమన్ కమిషన్ నివేదిక ఆధారంగా భారతదేశంలో చేపట్టవలసిన రాజ్యాంగ సంస్కరణను సిఫార్సు చేయడానికి నిర్వహించారు. వీటిలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. ఎందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అంటే, ఇక్కడ సైమన్ కమిషన్ నివేదిక ఆధారంగా భారతదేశంలో చేపట్టవలసిన, అంటే ఇంతకుముందు సైమన్ కమిషన్ నివేదిక వ్యతిరేకంగా పోటీ జరిగింది కదా, సైమన్ గోబ్యాక్ అనేది. సో ఆ విధంగా ఆయన చేపట్టిన రాజ్యాంగ సంస్కరణను సిఫారసు చేయడానికి నిర్వహించారనమాట. వీటిలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930 నవంబర్ నుంచి 1931, సో 1 ఇయర్ అండి. నవంబర్ 1930 నవంబర్ టు 1931 జనవరి వరకు రెండో రౌండ్ టేబుల్ సమావేశం. ఓకేనా, ఇదేమో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశము 1930 టు 1931. రెండో రౌండ్ టేబుల్ సమావేశం 1931 సెప్టెంబర్ 2. ఓకేనా, ఇదేమో నవంబర్లో స్టార్ట్ అయింది, ఇదేమో సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 1931 వరకు. సో ఇది ఒకే ఇయర్లో అండి. ఇది మూడవ రౌండ్ టేబుల్ సమావేశం నవంబర్ 1932 నుండి డిసెంబర్ 1932 వరకు జరిగింది. ఇది కూడా 1932నే. ఓకే, నవంబర్ నుంచి అదేవిధంగా డిసెంబర్, ఓన్లీ నవంబర్ డిసెంబర్ 1 మంత్ మనకి జరిగింది ఇది. ఓకేనా, ఇదేమో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్. ఓకేనా అండి. కాంగ్రెస్ పార్టీ మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించి శాసనోల్లంఘన ఉద్యమాన్ని కొనసాగించింది. ఇక్కడేంటి, మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించి శాసనోల్లంఘన ఉద్యమాన్ని కొనసాగించింది అనమాట. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీని భాగస్వామ్యం చేయవలసిన అవసరాన్ని గుర్తించింది. అంటే కాంగ్రెస్ని భాగస్వామ్యపరచాలి రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించుకున్నమాట. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొనడానికి వీలుగా అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ గాంధీజీని చర్చకు ఆహ్వానించాడు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరిని ఆహ్వానించారు చర్చకి అంటే గాంధీజీని. ఎవరు ఆహ్వానించారు అంటే అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్. ఇది 1931లో గాంధీ ఇర్విన్ ఒప్పందానికి దారితీసింది. ఓకేనా అండి. లార్డ్ ఇర్విన్ ఏం చేసిండు, ఇక్కడ గాంధీజీకి పిలుపునిచ్చిండు. సో గాంధీజీ చర్చకి వెళ్ళాడు అనమాట. సో ఆ విధంగా ఈ ఒప్పందం ఫలితంగా 1931లో ఒప్పందం అండి, గాంధీ ఇర్విన్ ఒప్పందం. ఈ ఒప్పందం ఫలితంగా ప్రభుత్వం రాజకీయ ఖైదీలను విడుదల చేయడానికి, వారి ఆస్తులను తిరిగి ఇవ్వడానికి ఆమోదించింది. ఇదే క్రమంలో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలుపుదల చేయడానికి రెండో రౌండ్ టేబుల్ సమావేశ చర్చల్లో పాల్గొనడానికి సమ్మతించాడు. అంటే ఇక్కడ ఏంటి, ప్రభుత్వ రాజకీయ ఖైదీలను విడుదల చేయడానికి, వారి ఆస్తులను తిరిగి ఇవ్వడానికి ఆమోదించింది. ఏ ఒప్పందంలో? గాంధీ ఇర్విన్ ఒప్పందంలో. ఇదే క్రమంలో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలుపుదల చేయడానికి, అంటే ఇది ఎప్పుడు చేసిన శాసనోల్లంఘన ఉద్యమం అనేది మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో శాసనోల్లంఘన ఉద్యమం చేపట్టిరు కదా. సో ఆ విధంగా అనమాట. అప్పుడు దీన్ని ఏం చేసింది, ఇక్కడ నిలుపుదల చేయడానికి రెండో రౌండ్ టేబుల్ సమావేశ చర్చల్లో పాల్గొనడానికి సమ్మతించాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా గాంధీ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని భారతదేశానికి సంపూర్ణ స్వయం పాలనను, అధినివేశ రాజ హోదాను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఈ డిమాండ్ల పట్ల ఉదాసీనంగా ఉండిపోయారు. దాంతో గాంధీ నిరుత్సాహంతో వట్టి చేతులతో భారతదేశానికి తిరిగి వచ్చాడు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించాడు. ఈలోగా లార్డ్ ఇర్విన్ స్థానంలో వైస్రాయిగా లార్డ్ వెల్లింగ్టన్ వచ్చాడు. లార్డ్ ఇర్విన్ ప్లేస్లో వచ్చింది ఎవరు ఇప్పుడు? వెల్లింగ్టన్. అతను తన దృక్పథంతో సాంప్రదాయ భావాలతో ఉండి నిరంకుశ పాశవికతను మొదలుపెట్టాడు. 1932లో అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ ప్రధానమంత్రి, బ్రిటిష్ యొక్క ప్రధానమంత్రి
భారతదేశంలో అణచివేత వర్గాలకు, ముస్లింలు, ఇతర అల్పసంఖ్యాకుల వర్గాలకు ఎన్నికలలో ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వడానికి ప్రభుత్వం తీర్మానించుకుంటుందని ప్రకటించాడు. దీనినే కమ్యూనల్ అవార్డ్ అని వ్యవహరిస్తారు. సో కమ్యూనల్ అవార్డుని దేని వ్యవహరిస్తారు అంటే అల్పసంఖ్యాక వర్గాలకు ఎన్నికలలో ప్రత్యేక ప్రాధాన్యత నివ్వడానికి, అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించుకుంది అనే అంశాన్ని మనం ఇక్కడ కమ్యూనల్ అవార్డుగా వ్యవహరిస్తారు. అయితే రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటించిన కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా దాన్ని నిరసిస్తూ గాంధీజీ ఎర్రవాడ జైలు పూణే వద్ద 1932లో నిరవధిక ఆమర నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. బ్రిటిష్ ప్రభుత్వం విభజించి పాలించు విధానంలో భాగంగా ఈ కమ్యూనల్ అవార్డును ప్రకటించినట్లు గాంధీజీ భావించాడు. ఈ విషయంలో గాంధీజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో చర్చలు జరిపి ఇద్దరు సమాలోచనతో ఉమ్మడి ఎలక్టోరేట్ రిజర్వేషన్ స్థానాలు ఉండాలని డిమాండ్ చేయడానికి అంగీకరించారు. గాంధీ అంబేద్కర్ మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని పూణే ఒప్పందం 1932 అని వ్యవహరిస్తారు. సో పూణే ఒప్పందం ఎవరి మధ్య జరిగిందంటే గాంధీజీ, అంబేద్కర్ అనే విషయం తెలుసు. సో ఏ విషయాల కోసం జరిగింది అంటే ఉమ్మడి ఎలక్టోరేట్ రిజర్వేషన్ స్థానాలను కల్పించడానికి ఈ ఒప్పందం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఒప్పందంలోని డిమాండ్కు అంగీకరించింది. బ్రిటిష్ ప్రభుత్వం అనేక రాజ్యాంగ సంస్కరణలతో భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రవేశపెట్టి భారతదేశంలో ఒక అఖిల భారత సమైక్య ఏర్పాటుకు పథకం రచించింది. దానికి అనుగుణంగా 1937 ఎన్నికలను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి 11 రాష్ట్రాలలో 7 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 11 రాష్ట్రాలకు 7 రాష్ట్రాల ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరో 2 రాష్ట్రాలలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పరిచింది. అయితే 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలు కావడంతో భారతీయులను సంప్రదించకుండా బ్రిటిష్ భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వామ్యం చేసింది. ఇక్కడ 1932 రెండో ప్రపంచ యుద్ధంలో ఏం చేసింది, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళని సంప్రదించకుండా, ఒక్క మాట అయినా అడగకుండా ఇక్కడ ఏం చేసిందంటే భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వామ్యం చేసేసింది అనమాట. దీంతో గాంధీజీ సలహా మేరకు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గానికి రాజీనామా చేసి నిరసన తెలిపారు. ఈలోగా బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. వీటితో 1940లో ఆగస్టు ప్రతిపాదన, 1942లో క్రిప్స్ ప్రతిపాదన ప్రధానమైనవి. యుద్ధానంతరం భారతదేశానికి సంపూర్ణ అధినివేశ ప్రతిపత్తిని కల్పించగలమని సర్ స్టాఫర్డ్ క్రిప్స్ వాగ్దానం చేశాడు. అయితే ఈ ప్రతిపాదనను గాంధీజీ, ఇతర నాయకులు తేలికగా కొట్టిపారేశారు. క్రిప్స్ ప్రతిపాదనలు సంక్షోభంలో కూరుకుపోయి దివాలా తీస్తున్న బ్యాంక్ భవిష్యత్తు తేదీతో ఇచ్చే చెక్కు వలె ఉన్నాయని పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ ఏ క్రాషింగ్ బ్యాంక్ అపహాస్యం చేశాడు. ఈ నేపథ్యంలో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఓకేనా అండి, ఈ విధంగా అనమాట అండి. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం 1942 క్విట్ ఇండియా ఉద్యమం. భారత జాతీయోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం ఎంతో ప్రాముఖ్యత కూడిన మైలురాయని పేర్కొనవచ్చు. క్రిప్స్ ప్రతిపాదనలు ఆమోదయోగం కాకపోవడంతో క్రిప్స్ రాయబారం విఫలమైంది. భారతదేశ ప్రజలు, నాయకులు తమ సంపూర్ణ స్వాతంత్ర ఆకాంక్షను మళ్ళీ వెలుబుచ్చారు. దీంతో గాంధీజీ సలహా మేరకు అప్పటి కాంగ్రెస్ ఉన్నత కార్యనిర్వాహక వర్గం ఆగస్టు 8, 1942న క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నత కార్యనిర్వాహక వర్గం ఆగస్టు 8, 1952న క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఎందుకు ఇక్కడ క్రిప్స్ ప్రతిపాదనలు ఆమోదయోగం కాకపోవడంతో, అంటే అవి అనుకూలంగా లేకపోవడంతో క్రిప్స్ రాయబారం విఫలమైపోయింది అనమాట.
భారతీయులకు విజయమో వీరసర్గమో అని అన్న రీతిలో గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదాన్ని అందించాడు. దీంతో సత్వరమే గాంధీజీని కాంగ్రెస్ పార్టీలోని ఇతర సభ్యులను అరెస్టు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్పై నిషేధం విధించారు. భారతీయ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా గాంధీజీని పిలుపుకు స్పందించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. బ్రిటిష్ వారి వెంటనే భారతదేశం వదిలి వెళ్ళిపోవాలని ముక్త కంటకంతో డిమాండ్ చేశారు. ప్రజలు తమ పోరాటాన్ని శాంతియుతంగా అహింసా పద్ధతిలో కొనసాగించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమ తీవ్రతను గ్రహించి వేలాది మందిని నిర్బంధించింది. నాయకులందరూ అరెస్టు అయిన సామాన్య ప్రజలు ఉద్యమాన్ని ఎంతో జాగృతితో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలోనూ దేశవ్యాప్తంగా ఊరేగింపులు, ప్రదర్శనలు, హర్తాళ్ళు, సమ్మెలు, నిరసనలు దర్శనమిచ్చాయి. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మౌలానా ఆజాద్, కృపాలాని, అరుణా అసఫ్ అలీ తదితర నాయకులందరూ అరెస్ట్ అయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమం గాంధీజీని 1942లో అరెస్టు చేసిన రోజున నుంచి 1944 మే నెలలో విడుదల చేసే వరకు తీవ్ర స్థాయిలో జరిగింది. అంటే 2 years అనమాట. 1940 to 44 2 years కూడా నిరంతరంగా జరిగిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం అనమాట. బ్రిటిష్ పాలకులు ఈ ఉద్యమ తీవ్రతను తట్టుకోలేక భారతీయులకు తప్పనిసరిగా స్వాతంత్ర్యం ప్రకటించవలసిన పరిస్థితులు వచ్చాయి. చివరకు ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. మహాత్మా గాంధీ భారత జాతీయోద్యమాన్ని అత్యంత సహనంతో, సత్యాగ్రహంతో, అహింసా పద్ధతితో నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందాడు. భారత జాతిపిత అయ్యాడు. గాంధీజీ పోషించిన ఈ క్రియాశీల పాత్ర ఆధారంగా ఈ దశను గాంధీ దశ అని వ్యవహరిస్తారు. భారత ప్రభుత్వ చట్టాలు 1909, 1919, 1935, 1947. భారతదేశంలో పాలన కొనసాగించడానికి వలసవాద బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో చట్టాలను రూపొందించింది. ఈ చట్టాలు భారతదేశంలో పరిపాలనను నియంత్రణ చేసుకుంటూ తమ ప్రయోజనాలు సంరక్షించుకోవడానికి ఉద్దేశించబడ్డాయి. అలాగే మరోవైపు జాతీయోద్యమంలోని మితవాద శక్తులకు ప్రాతినిధ్యం కల్పించే ఆశయంతో కూడా ఈ చట్టాలు రూపొందించాయి. ఓకేనా? ఎందుకు ఇక్కడ మితవాద శక్తులు కూడా ప్రాధాన్యత వహించే విధంగా ఈ కల్పించే ఆశయంతో కూడా ఈ చట్టాలు రూపొందించారన్నమాట. వీటిలో ప్రధానమైనవి రెగ్యులేటింగ్ చట్టం 1773, చార్టర్డ్ చట్టాలు 1793, 1813, 1833, 1853. సో చార్టర్ చట్టాలు మొత్తం ఎన్ని 1 2 3 4 అనేవి ఉన్నాయన్నమాట చార్టర్ చట్టాలు. భారతదేశంలో ఉత్తమ పాలన చట్టం 1858, భారత కౌన్సిల్ చట్టం 1861, 1892, భారత కౌన్సిల్ చట్టం 1909, భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935, భారత స్వాతంత్ర చట్టం 1947 మొదలైనవి ఉన్నాయి. భారతదేశంలో రాజ్యాంగ అభివృద్ధిని తెలుసుకోవడానికి ఈ చట్టాలు కొన్నింటిపైన సంక్లిష్ట అవగాహన చాలా అవసరం. భారత కౌన్సిల్ చట్టం 1909. ఈ చట్టం అప్పటి వైస్రాయ్ గవర్నర్ జనరల్ లార్డ్ మింటో, చెప్పుకున్నాం ఇంతకుముందు స్టార్టింగ్లో అండి, మింటో సంస్కరణలు అని. ఓకే, లార్డ్ మింటో, భారతీయ వ్యవహారాల కార్యదర్శి లార్డ్ జాన్ మార్లీ ల చొరవతో రూపొందింది. అందువల్లనే ఈ చట్టం మింటో మార్లీ సంస్కరణల చట్టంగా ప్రఖ్యాతి పొందింది. ఈ చట్టంలో ఓకేనా అండి, మార్లీ, సో జాన్ మార్లీ, మింటో లార్డ్ మింటో. ఓకేనా, లార్డ్ జాన్ మార్లీ తర్వాత లార్డ్ మింటో, ఇద్దరు కలిస్తే ఏమైంది ఇక్కడ మింటో మార్లీ సంస్కరణలు చట్టం అయిందనమాట. ఈ చట్టంలో సంస్కరణలు చేపట్టడానికి ఎన్నో కారణాలు దోహదం చేశాయి. వీటిలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి, కౌన్సిళ్లలో భారతీయులకు ప్రాతినిధ్యం కోసం మితవాద నాయకుల డిమాండ్లు, రాజకీయ సర్దుబాటు, ప్రాతినిధ్యం కోసం
ముస్లింల నుండి డిమాండ్లు, భారత జాతీయోద్యమం విస్తృతమైన అతివాద దశలోకి ప్రవేశించడం మొదలైన కారణాలు ఉన్నాయి. ఓకేనా అండి, ఇందులో ఏమున్నాయి ఇక్కడ మొత్తం కూడా వ్యతిరేకతనే ప్రజల్లో పెరిగిపోతుంది. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ తరపు నుంచి. అప్పుడు ఏమైంది, కౌన్సిల్లో భారతీయులకు ప్రాతినిధ్యం కోసం మితవాద నాయకుల డిమాండ్లు, రాజకీయ సర్దుబాట్లు, ప్రాతినిధ్యం కోసం ముస్లింల నుండి డిమాండ్లు, భారతీయ జాతీయోద్యమంలో విస్తృతమైన అతివాదులు. సో అతివాదులు అంటే మితవాదుల యొక్క డిమాండ్లు ఎక్కువగా ఉందన్నమాట ఇందులో. ఓకేనా, నెక్స్ట్ అండి. సో ఒక్కసారి వినండి, వింటే సరిపోతుంది. ఒకసారి ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే, అంటే ఇయర్స్ కంటే కూడా ఫోకస్ చేసేది ఈ అంశాలు మధ్యలో దేని ద్వారా వస్తున్నది, అవి ఎవరెవరు భాగస్వాములు అయ్యారు, వేటి అంశాలను ప్రాతిపదిక తీసుకొని అయ్యింది మింటే మార్లే సంస్కరణలు, ఆ విధంగా వస్తున్నాయండి. కొంచెం థియరీ పార్ట్గా కొంచెం ఒక్కసారి వింటే సరిపోతుందండి, అర్థమైపోతుంది కాన్సెప్ట్ అనేది. సో మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుందండి. భారత కౌన్సిల్ చట్టం 1909 ప్రధాన నిబంధనలు. ఈ చట్టం కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సంఖ్యాబలాన్ని 16 నుంచి 60కి పెంచింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క సంఖ్యాబలాన్ని 16 నుంచి 60కి పెంచింది. అలాగే వివిధ ప్రావిన్సుల లెజిస్లేటివ్ కౌన్సిల్లో సంఖ్యాబలం కనీసం 30 మంది, గరిష్టంగా 52 మంది సభ్యులు ఉండేలా చేసింది. ప్రావిన్స్ల లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేమో ఎంత 30 నుంచి 52 మందికి. ఇక్కడ కేంద్ర లెజిస్లేటివ్ దాంట్లోనేమో 16 నుంచి 60 మంది దాకా. గుణాత్మకంగా శాసనసభ్యులు బడ్జెట్పై చర్చించే అధికారం, తీర్మానాలు ప్రతిపాదించడం, ప్రశ్నలు ఉపప్రశ్నలు వేసే అధికారం ఉండేలా ఏర్పాటు చేసింది. భారతదేశంలో ప్రత్యేక ప్రాతినిధ్య నియోజక వర్గాలను ఈ చట్టం ప్రవేశపెట్టింది. ఒకసారి చూడండి, ఇక్కడ ప్రాతినిధ్య నియోజకవర్గాల చట్టం. ఓకేనా, వర్గాలను ఏ చట్టం ప్రవేశపెట్టింది? మింటో మార్లే భారత కౌన్సిల్ చట్టం. ఓకేనా అండి, భారత కౌన్సిల్ చట్టం అనేది ప్రవేశపెట్టింది. దాన్ని మనం ఏమంటున్నాం, ఇంకో పేరు మింటో మార్లే సంస్కరణలు. ఓకేనా, సాధారణ నియోజకవర్గాలతో పాటు వివిధ తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. భూస్వాములు, ముస్లింలు, వ్యాపార వాణిజ్య సంఘాలకు ప్రత్యేక నియోజకవర్గాలు రూపొందాయి. ఈ చట్టం జనాభాలో అతి కొద్ది మందికి ఓటు హక్కును పరిమితం చేసి పరోక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇక్కడ ఏంటి, ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది, కేంద్ర కౌన్సిల్లో సంఖ్యను, అదేవిధంగా ప్రావిన్స్ల సంఖ్యను కూడా 30 నుంచి 52కి గరిష్టం చేసింది. నియోజకవర్గాలు నెక్స్ట్ ఇక్కడ కొద్ది మందికి మాత్రమే ఓటు పరిమితం చేసింది. అదేవిధంగా పరోక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టింది భారత కౌన్సిల్ చట్టం లేదా మింటో మార్లే సంస్కరణలు. నెక్స్ట్ విశ్వవిద్యాలయ, సెనేట్లు, జిల్లా బోర్డులు, మున్సిపాలిటీలు, వ్యాపార వాణిజ్య సంఘాలు భూస్వాముల సభ్యులను ఎన్నికలలోనే ఎన్నుకునేలాగా ఏర్పాటు చేసింది. ఓకేనా అండి, అంటే ఎవరైతే పెద్దగా ఉన్నారో పెద్ద వ్యక్తులు అనమాట. సో అధిక సంపన్న వాళ్ళ వ్యక్తులకి మాత్రమే ఎన్నుకునేలాగా ఏర్పాటు చేసింది అనమాట. ఇది ఈ చట్టం గవర్నర్ జనరల్, కార్యనిర్వాహక కౌన్సిల్కు ఒకరిని, భారతీయ వ్యవహారాల కార్యదర్శి కౌన్సిల్కు 2 భారతీయులను నామినేట్ చేయడానికి అవకాశం కల్పించింది. సో మొదటిసారిగా భారతీయులకు ఇందులో అవకాశం అనేది లభించలేదంట. ఏంటి ఇక్కడ, గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక కౌన్సిల్కు 1, తర్వాత భారతీయ వ్యవహారాల కార్యదర్శి కౌన్సిల్కు 2 భారతీయులు, ఒకరు ఇక్కడ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక వర్గంలో, ఇంకా 2 ఇక్కడ భారతీయ వ్యవహారాలకు అవకాశం అనేది నామినేట్ చేయడానికి దక్కిందనమాట. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎన్నో విమర్శలు వచ్చాయి. ప్రధానంగా మత ప్రాతిపదికను ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటు బ్రిటిష్ వారి విభజించు పాలించే విధానానికి అనుగుణంగా ఉంది. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లను, వివిధ ప్రావిన్సుల లెజిస్లేటివ్ కౌన్సిల్లోనూ భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించినప్పటికీ బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటులో ఈ చట్టం విఫలమయ్యింది. సో వాళ్ళని నియమించింది, కానీ ఇది అనేది ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అనేది విఫలమైపోయింది. గోపాలకృష్ణ గోఖలే ఈ చట్టంలోని సంస్కరణలు తగినన్ని లేవని, అనుచితమైనదని విమర్శించాడు. మింటో మార్లే సంస్కరణలు కానీ లేదా భారత కౌన్సిల్ చట్టం
భారత కౌన్సిల్ చట్టం 1909ని ఎవరు విమర్శించారు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు చట్ట సంస్కరణలు తగినవన్నీ లేవని చెప్పి ఆయన విమర్శించడం జరిగిందనమాట. మితవాద నాయకులు కూడా ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. దీనివల్ల విదేశీ పాలకులను వ్యతిరేకించాలని కోరిక ప్రజల్లో మరింత బలంగా రూపొందింది. దీనితో జాతీయోద్యమంలోని అతివాద నాయకుల భావనలు పద్ధతులను ప్రజలకు ఆమోదయోగం అయ్యాయి. సో మింటో మార్లే సంస్కరణ లేదా భారత కౌన్సిల్ చట్టం 1909లో తగినన్ని సంస్కరణలు లేవని చెప్పి అదేవిధంగా దాన్ని ఎవరు విమర్శించారు అంటే మెయిన్గా గోపాలకృష్ణ గోఖలే గారు విమర్శించడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా 1909 ఈ భారత కౌన్సిల్ చట్టం ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా పరోక్ష ఎన్నికలను కూడా ప్రవేశపెట్టింది. భూస్వాములకు వాణిజ్యం గల పరిశ్రమలకి వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఎన్నుకోవాలని నిర్ణయించింది అనమాట. తర్వాత ఇంకేముంది ఇక్కడ, నెక్స్ట్ కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది 16 నుంచి 60కి పెంచింది. 16 నుంచి 60కి పెంచింది. అదేవిధంగా ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా 30 మంది కనీసం ఉండాలి, గరిష్టంగా 52 మంది ఉండాలని చెప్పింది అనమాట. సో ఇక్కడండి నెక్స్ట్ ఓకేనండి, భారత ప్రభుత్వ చట్టం 1919. భారత కౌన్సిల్ చట్టం 1909లో ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి బ్రిటిష్ పరిపాలన పట్ల వ్యతిరేకతను పెంచింది. దీని ఫలితంగా అతివాద దశ ఆదర్శాలు పద్ధతుల పట్ల ప్రజల్లో అనుకూలత ఆసక్తి వ్యక్తమయ్యింది. భారతదేశంలో రాజకీయ పరిస్థితి క్షీణతకు ఎన్నో అంశాలు దోహదం చేశాయి. వీటిలో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ అనుసరించిన పాశవిక విధానాలు. ఇది 1919లో లార్డ్ కర్జన్ రావడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లార్డ్ కర్జన్ అనుసరించిన పాశవిక విధానాలు బెంగాల్ విభజన, తదితర ఏకీకరణం, ప్రజల పౌర హక్కులను కాలరాయడం, పత్రికలపై ఆంక్షలు, మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం కావడం మొదలైనవి భారతీయులలో అసంతృప్తిని నింపాయి. 1914లో మొదలైన ప్రపంచ యుద్ధం బ్రిటిష్ వారు తప్పనిసరిగా భారతీయుల సహాయ సహకారాలను సాధన సంపత్తులను కోరేలా చేసింది. ఫలితంగా భారతదేశం పట్ల తమ విధానాన్ని మార్చుకొని 1917లో ఆగస్టు ప్రకటన చేసింది. ఈ ప్రకటన ద్వారా భారతీయ వ్యవహారాల కార్యదర్శి లార్డ్ మాంటెంగ్ బ్రిటిష్ వారు భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపాడు. దీని అనుసరించి అప్పటి వైస్రాయ్ గవర్నర్ జనరల్ లార్డ్ చెమ్స్ఫర్డ్తో కలిసి 1919లో భారత ప్రభుత్వ చట్టాన్ని తయారు చేశారు. దీనినే మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ చట్టంగా వ్యవహరిస్తారు. వీరిద్దరూ కలిసి రూపొందించిన ఈ చట్టంలో అనేక రాజ్యాంగ సంస్కరణలు ఉన్నాయి. సో ఈయన గవర్నర్ వైస్రాయి గవర్నర్ జనరల్ లార్డ్ చెమ్స్ఫర్డ్. ఓకేనా. తర్వాత ఇంతకుముందు ఎవరు, అప్పటి వైస్రాయ్, ఇక్కడ ఓన్లీ వైస్రాయ్ ఈయనేంటి వైస్రాయ్ గవర్నర్ జనరల్ ఈయన. సో ఈయన వైస్రాయ్ లార్డ్ కర్జన్, ఈయన వైస్రాయ్ గవర్నర్ జనరల్ లార్డ్ చెమ్స్ఫర్డ్. తర్వాత ఈయన భారత వ్యవహారాల కార్యదర్శి ఎవరు ఇక్కడ, లార్డ్ మాంటెంగ్ అనమాట. సో ఇందులో వచ్చిన వ్యక్తుల పేర్లన్నీ మర్చిపోకూడదండి. సో ఆ విధంగా అండి. సో ఇప్పుడు మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ యొక్క సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయో క్రింది విధంగా చూద్దామండి. ప్రధాన అంశాలు: భారతీయ వ్యవహారాల కార్యదర్శి కార్యనిర్వాహక కౌన్సిలర్ సభ్యుల సంఖ్య 8 నుంచి 12 వరకు ఉండే విధంగాను, వీరిలో కనీసం సగం మంది భారతదేశంలో సేవ చేసే విధంగాను ఏర్పరిచారు. అలాగే గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక కౌన్సిల్లో భారతీయుల సంఖ్య 1 నుంచి 3కు పెంచారు. 1గా ఉంటే 3 పెంచారు, 8గా ఉంటే 12 చేశారు. కేంద్ర శాస్త్ర నిర్మాణ శాఖలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. దేంట్లో 1919 భారత ప్రభుత్వ చట్టం లేదా మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ దాంట్లో. వీటిలో కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యుల సంఖ్య 60 గాను, లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 146 గాను ఏర్పరిచారు. ఈ 2 సభల్లో ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య మెజారిటీలో ఉండే విధంగా నిర్దేశించారు. తులనాత్మకంగా గతంలో కంటే ఎక్కువ అధికారాలు శాసన నిర్మాణ శాఖకు
వచ్చాయి. ఎక్కువ ఎవరికి వచ్చినాయి ఇక్కడ? శాసన నిర్మాణ శాఖకి రావడం జరిగింది. ప్రావిన్స్ల స్థాయిలో ద్వంద్వ ప్రభుత్వ పాలనను ఏర్పరిచారు. ఇక్కడ ద్విసభ పద్ధతి, అదేవిధంగా ద్వంద్వ ప్రభుత్వ పాలన. దీనిలో భాగంగా పరిపాలనా అంశాలను 2 సమూహాలుగా వర్గీకరించారు. అవి రిజర్వ్డ్ అంశాలు, ట్రాన్స్ఫర్డ్ అంశాలు. రిజర్వ్డ్ అంశాలు అత్యంత ప్రాధాన్యత గల పాలనా అంశాలు. ఓకేనా? ఏంటి ఇక్కడ రిజర్వ్ అంశాలు అనేవి అత్యంత ప్రాతిపదికత పాలనా అంశాలు అన్నమాట. వీటిలో ఫైనాన్స్, నీటిపారుదల, శాంతి భద్రతలు మొదలైనవి ఉంటాయి. ఇందులో రిజర్వ్ దాంట్లో ఈ పాలనా అంశాలు గవర్నర్ ప్రత్యేక నియంత్రణలో ఉండేవి. పాలనా ప్రాధాన్యత అంతగా లేని అంశాలు శాసనసభకు బాధ్యత వహించే భారతీయ మంత్రులకు అప్పగించేవారు. ప్రావిన్స్లలో శాసనసభలు ఏకసభ పద్ధతిలో ఏర్పరచారు. జనాభా ప్రాతిపదికన ప్రావిన్స్లలో శాసనసభ్యుల సంఖ్య 23 నుంచి 139 మంది సభ్యుల వరకు ఉండేలా ఏర్పరచారు. వీరిలో 75% మంది ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందుతారు. సిక్కు మతస్థులు, ఆంగ్లో ఇండియన్లు, క్రైస్తవులు, ఇతర యూరోపియన్లకు ప్రత్యేక ప్రాతినిధ్య నియోజకవర్గాలను ఏర్పరచారు. ఇందులో ద్విసభ పద్ధతి, ద్వంద్వ భారత ప్రభుత్వం, సో ఏకసభకు తక్కువ అధికారం. అదేవిధంగా తర్వాత శాసనసభకి ఏం చేసింది ఇక్కడ అంతగా ప్రాధాన్యత లేని వాటి అంశాలను శాసనసభకు బాధ్యత వహించడం జరిగిందనమాట. నెక్స్ట్ శాసనసభలు ఏ విధంగా ఉండేవి? ఏకసభ పద్ధతిలో ఏర్పరచారనమాట. సో ఆ విధంగా. నెక్స్ట్ పరోక్ష ఎన్నికల స్థానంలో ప్రత్యక్ష ఎన్నికల పద్ధతి ప్రవేశపెట్టారు. ఇంతకుముందు 1919 భారత కౌన్సిల్ చట్టంలో ఎంతుందండి? పరోక్ష ఎన్నికలు ఉండే. సో ఇప్పుడు ఏమైంది? ప్రత్యక్ష ఎన్నికల పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎన్నిక విధానం. నెక్స్ట్ అయితే ఓటు హక్కు కేవలం ఆస్తిపరులకు, విద్యావంతులకు మాత్రమే పరిమితం చేశారు. ఇక్కడ ఇంకా సేమ్ అండి. పరోక్ష ఎన్నికల స్థానంలో ప్రత్యక్ష ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఏంటి? ఓటు హక్కు అనేది ఆస్తిపరులకు, విద్యావంతులకు మాత్రం పరిమితమైంది. ఓకేనా? కాలానుగుణంగా నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ చట్టం పనితీరును, ప్రగతిని నివారించడానికి ఒక శాసనబద్ధ కమిషన్ ఏర్పాటు చేసే నిబంధనలో ఈ చట్టంలో ఉంది. భారత ప్రభుత్వ చట్టం 1919 భారత రాజ్యాంగ చరిత్రలో ఒక మైలురాయి అయినప్పటికీ ఈ చట్టం కేంద్రంలో గవర్నర్ జనరల్కు, ప్రావిన్స్లలో గవర్నర్లకు విశేష అధికారాలు ఇచ్చింది. శాసనసభలు ఆమోదించిన బిల్లులను వారు ఆమోదించే అధికారం లేదా తిరస్కరించే అధికారం కలిగి ఉండేవారు. అందువల్ల భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆశయం విఫలమైంది. అలాగే ఈ చట్టం ద్వారా ఏర్పరిచిన ద్వంద్వ ప్రభుత్వ విధానం వివిధ ప్రావిన్స్ల ప్రభుత్వాలలో వైఫల్యం చెందినట్లుగా నిరూపితమైంది. ఈ పద్ధతిలో పాలనా అంశాలను రిజర్వ్డ్ అంశాలు, ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా విభజించిన తీరు అర్ధరహితంగా, అహేతుకంగా జరిగింది. ఏంటి ఇక్కడ? రిజర్వ్డ్ అంశాలు ఏం చేసిరంట? ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా విభజించడం అనేది కూడా అర్ధరహితంగా ఉందంట. దీనిలో రిజర్వ్డ్ అంశాలను నిర్వహించే వారు మిగిలిన వారిపై ఆధిక్యత ప్రదర్శించి పెత్తనం చెలాయించడానికి దారితీసింది. ఓకే. భారత ప్రభుత్వ చట్టం 1935 జాన్ సైమన్ నేతృత్వంలోని శాసనబద్ధ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ చట్టాన్ని రూపొందించారు. సైమన్ కమిషన్ అంటే సైమన్ ఆధారంగా దీన్ని రూపొందించడం జరిగిందనమాట. దీనితో పాటు బ్రిటిష్ ప్రభుత్వం లండన్లో నిర్వహించిన మొదటి, రెండవ, మూడో రౌండ్ టేబుల్ సమావేశాలు, అంటే లండన్లో నిర్వహించారు రౌండ్ టేబుల్ సమావేశాలను. సో సమాలోచనలో బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ ప్రతిపాదించిన కమ్యూనల్ అవార్డు ప్రత్యేక ప్రాతినిధ్య నియోజకవర్గాల ఈ చట్టం రూపకల్పనను ప్రభావితం చేసింది. కమ్యూనల్ అవార్డులకు సవరణగా గాంధీజీ, అంబేద్కర్ల మధ్య జరిగిన పూనా ఒప్పందం, నానాటికి విస్తృతమవుతున్న శాసనోల్లంఘన ఉద్యమం కూడా ఈ చట్టం తయారీపై ప్రభావం చూపాయి. చట్టంలోని ప్రధాన అంశాలండి. భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రావిన్సులు, సంస్థానాధీశుల ప్రాంతాల్లో ఒక అఖిల భారత సమైక్యను ఏర్పరిచారు.
ఏంటి ఇక్కడ అఖిల భారత సమైక్యను ఏర్పరిచారు. అలాగే ఒరిస్సా, సింధ్ ప్రాంతాలను నూతన ప్రావిన్స్లుగా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ బ్రిటిష్ పాలిత ప్రావిన్సులు, సంస్థానాధీశుల ప్రాంతాలలో ఒక అఖిల భారత సమైక్యను ఏర్పరిచారు. అలాగే ఏం చేశారు, ఒరిస్సా, సింధ్ ప్రాంతాలను నూతన ప్రావిన్స్లుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ చట్టం ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రవేశపెట్టింది. సో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రవేశపెట్టింది అనమాట. దీనిలో రిజర్వ్డ్ అంశాలైన రక్షణ శాఖ, ఫైనాన్స్, విదేశీ వ్యవహారాలు తదితర పాలనా అంశాలను గవర్నర్ జనరల్ అతని అంతరంగికులు నిర్వహించేలా ఏర్పాటు చేశాడు. ఇక అంతగా ప్రాధాన్యత లేని ట్రాన్స్పోర్ట్ అంశాలను భారతీయులు నిర్వహించేలా చేశారు. ఈ క్రమంలో భారతీయ మంత్రులు శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించారు. ప్రావిన్సులలో సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడేలా ప్రావిన్సులకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. శాసనసభకు మంత్రివర్గాలు బాధ్యత వహించేలా చేశారు. అలాగే ప్రావిన్సులలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేశారు. కేంద్ర శాసనసభల్లో ప్రావిన్సుల శాసనసభల్లోనూ సభ్యుల సంఖ్యను, అధికారాలను పెంచారు. అలాగే ఎన్నికల ద్వారా సభ్యులయ్యే శాసనసభ్యులను సంఖ్యను పెంచారు. గవర్నర్లకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టి శాసనసభ చర్యలను వీటో చేసే అధికారం ఇచ్చారు. స్వయంగా గవర్నర్లు తమకు తామే శాసనాలను చేసే అధికారాలను ఇచ్చారు. ఏంటి ఇక్కడ స్వయంగా గవర్నర్లు తమకు తామే శాసనాలు చేసే అధికారాలను ఇచ్చారన్నమాట. పరిపాలనా అంశాలకు కేంద్ర ప్రభుత్వానికి ప్రావిన్సుల ప్రభుత్వాలకు మధ్య విభజించే విధంగా జాబితా పద్ధతిని కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉంది కానీ ఈ విధంగా ప్రావిన్సుల ప్రభుత్వాలకు మధ్య విభజించే విధంగా జాబితా పద్ధతిని ప్రవేశపెట్టారు. ఒక సమైక్య న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. అత్యున్నత న్యాయస్థానంగా ఈ కోర్టు కేంద్ర రాష్ట్ర వివాదాలను విచారిస్తుంది. ఓకే, సో కోర్టు కూడా న్యాయస్థానం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అన్నమాట. నెక్స్ట్, భారతదేశంలోని క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లు, అణచివేతకు గురైన వర్గాలకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రత్యేక ప్రాతినిధ్యం వహించడం జరిగిందనమాట. భారత ప్రభుత్వ చట్టం 1935 భారతదేశంలో అఖిల భారత సమాఖ్య ఏర్పాటుకు గట్టి పునాదులు వేసింది. 1935 చట్టం అనేది, భారత ప్రభుత్వ చట్టం అనేది దేనికోసం పునాది వేసింది అంటే అఖిల భారత సమాఖ్య ఏర్పాటుకు పునాదులు అనేది వేయడం జరిగింది. భారతదేశంలో వివిధ ప్రావిన్స్లలో బాధ్యతాయుత ప్రభుత్వాలను ఏర్పడడానికి ఈ చట్టం ప్రయత్నాలు చేసింది. అయితే ఈ చట్టం శాసన నిర్మాణ శాఖ సంఖ్యాబలాన్ని, అధికారాలను పెంచినప్పటికీ భారత జనాభాలో కేవలం 14% మంది మాత్రమే శాసనసభకు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించింది. ఈ చట్టం ఆర్థిక అధికారాన్ని, రాజకీయ అధికారాన్ని బ్రిటిష్ వారి చేతుల్లో కేంద్రీకృతమయ్యే రీతిలో కొనసాగించడంతో భారతీయులు జాతీయవాద ఆకాంక్షలను నెరవేర్చలేకపోయింది. గవర్నర్ జనరల్ చేతిలో నిరంకుశ అధికారాలు ఉండడం వల్ల ఈ చట్టం ఎన్నో విమర్శలకు గురైంది. భారత జాతీయ కాంగ్రెస్ ఈ చట్టాన్ని ఖండించి భారతీయులకు సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాలని రాజ్యాంగ పరిషత్కు ఏర్పరిచి నూతన రాజ్యాంగ రూపకల్పనకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది. సో నూతన రాజ్యాంగ కల్పనకు బీజం అనేది ఇక్కడ పడింది అనమాట. రాజ్యాంగ పరిషత్కు ఏర్పరిచి నూతన రాజ్యాంగ రూపకల్పనకు అవకాశం కల్పించిన డిమాండ్ చేసిందనమాట. అంటే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ వాటికి సంబంధించిన విధులు అన్నీ కూడా విధులు, అధికారాలు ఏర్పరచుకోవడానికి అనమాట. ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ చట్టం ద్వారా 1937లో జరిగే ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఎన్నికలలో అనేక ప్రావిన్స్లలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి మంత్రివర్గాలను ఏర్పాటు చేసింది. అయితే 1939లో ఈ మంత్రివర్గాలన్నీ రాజీనామా చేశాయి. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ లిన్లిత్గో
ఎలాంటి సమాలోచన లేకుండా రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశాన్ని భాగస్వామిని చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేశారు. ఆగస్టు 8, 1940లో అప్పటి వైస్రాయ్ ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఆగస్టు ప్రాతిపదికన పేరుతో కొన్ని ప్రతిపాదనలు చేశాడు. అయితే ఈ ప్రతిపాదనలు కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాలతో శాసనోల్లంఘన ఉద్యమాన్ని తీవ్రతరం చేశాడు. దీనితో బ్రిటిష్ ప్రభుత్వం సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనే క్యాబినెట్ మంత్రిని లండన్ నుంచి కొన్ని ప్రతిపాదనలతో భారతదేశానికి పంపింది. లండన్ నుంచి పంపిందనమాట. ఓకే, లండన్ నుంచి క్రిప్స్తోని ప్రతిపాదన పంపడం జరిగిందనమాట. దీనినే క్రిప్స్ రాయబారంగా వ్యవహరిస్తారు. అంటే రాయబారంగా ఆయన నిర్వహించింది కదండి. సో ఆ విధంగా క్రిప్స్ రాయబారంగా నిర్వహిస్తారు. నెక్స్ట్, యుద్ధం ముగిసిన వెంటనే భారతదేశానికి అధినివేశ రాజ్య హోదా కల్పిస్తామని సర్ క్రిప్స్ వాగ్దానం చేశాడు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ ప్రతిపాదనతో ముందుకు వచ్చాడు. దీనినే వావెల్ ప్రణాళిక అని వ్యవహరిస్తారు. ఈ ప్రణాళికకు కూడా తిరస్కరించడంతో బ్రిటిష్ ప్రభుత్వం క్యాబినెట్ మిషన్ పేరుతో 1946లో మరో ప్రణాళిక తయారు చేసింది. 3 బ్రిటిష్ క్యాబినెట్ మంత్రులు సర్ స్టాఫర్డ్ క్రిప్స్, లార్డ్ పిథిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్ లండన్ నుండి భారత పర్యటనకు వచ్చి ఈ ప్రతిపాదనలు చేశారు. అంటే ఎంతమంది వచ్చిన లండన్ నుంచి ఇక్కడ 3 బ్రిటిష్ క్యాబినెట్ మంత్రులు అనగా సర్ స్టాఫర్డ్ క్రిప్స్, తర్వాత లార్డ్ పిథిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్ లండన్ నుంచి ఈ 3 వచ్చారు. ఎందుకు? ప్రతిపాదన చేయడానికి. ఈ ప్రతిపాదనల్లో ముఖ్యమైనది భారతదేశానికి నూతన రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నికల ద్వారా ఒక రాజ్యాంగ సభను ఎన్నుకోవడం, అలాగే భవిష్యత్తు పాలనను దృష్టిలో ఉంచుకొని భారతదేశంలోని రాష్ట్రాలకు గ్రూప్ ఏ రాష్ట్రాలు, గ్రూప్ బి రాష్ట్రాలు, గ్రూప్ సి రాష్ట్రాలుగా విభజించింది. భారతదేశంలో ఒక మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నిబంధన కూడా ఈ ప్రతిపాదనలో ఉంది. దీనికి అనుగుణంగా జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షునిగా ఆగస్టు 14, 1946 ఒక మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఏంటి ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడిగా ఆగస్టు 14, 1946న ఒక మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. రాజ్యాంగ రూపకల్పన కోసం ఎన్నికలు జరిగి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946న జరిగింది. ఈలోగా బ్రిటిష్ ప్రధానమంత్రి అట్లీ భారతదేశానికి ఎవరిక్కడ బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు? అట్లీ. ఇంతకుముందు ఎవరుండే? మెక్డొనాల్డ్, ఆయన పోయిననమాట. అట్లీ భారతదేశానికి అధికారిక బదిలీ అనగా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఉద్దేశాన్ని బ్రిటిష్ పార్లమెంటులో 20 ఫిబ్రవరి 1947న వ్యక్తం చేస్తూ ప్రకటన చేశాడు. నూతన గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ భారతదేశాన్ని విభజించడానికి పాకిస్తాన్లకు అధికారాన్ని బదిలీ చేయడానికి ఒక ప్రణాళికను తయారు చేయమని కోరారు. ఎవరిని కోరారు ఇక్కడ? లార్డ్ మౌంట్ బాటన్ని. లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక భారత స్వాతంత్ర చట్టానికి ప్రాతిపదిక అయ్యింది. భారత స్వాతంత్రం 1947 భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించి అమలు చేసిన అంతిమ చట్టంగా దీన్ని పేర్కొనవచ్చు. భారతదేశంలో చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్, బ్రిటన్ ప్రధానమంత్రి క్లీమంట్ అట్లీ,
క్లీమెంట్ అట్లీ ఈ ఉమ్మడి ప్రయత్న ఫలితంగా ఈ చట్టం రూపొందింది. ఈ చట్టం ముసాయిదాను బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో జూలై 4, 1947న ప్రవేశపెట్టారు. ఈ చట్టానికి జూలై 18, 1947న రాజా ఆమోదముద్ర లభించింది. ఈ చట్టంలోని ప్రధాన నిబంధనలు క్రింది వివరించిన విధంగా ఉన్నాయి. భారతదేశం, పాకిస్తాన్లు రెండు ప్రత్యేక స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడతాయి. భారతదేశానికి, పాకిస్తాన్కు వేరువేరుగా రాజ్యాంగ పరిషత్లు ఏర్పడతాయి. ఇవి రాజ్యాంగ రూపకల్పన సంస్థలుగా వాటి పరిధిలో శాసనసభలుగా బాధ్యతలు నిర్వహిస్తారు. బ్రిటిష్ పాలిత ప్రాంతాలపై బ్రిటిష్ ఇండియా సంస్థానాధీశుల రాజ్యాలపై బ్రిటిష్ సర్వోన్నతాధికారం అంతం అవుతుంది. సంస్థానాధీశుల రాజ్యాలు భారతదేశం, పాకిస్తాన్ ఈ రెండు రాజ్యాలు విలీనం కావడానికి లేదా స్వతంత్రంగా ఉండడానికి స్వేచ్ఛ ఉంటుంది. ఈ రెండు రాజ్యాల ప్రదేశాలు నిర్వహించడం జరిగింది. అయితే కొన్ని ప్రాంతాలను కలుపుకోవడానికి లేదా వదులుకోవడానికి రాజ్యాలకే సాధికారత ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్, భారత రాజ్యాంగ రూపకల్పన. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. రాజ్యాంగ పరిషత్ ప్రజల ద్వారా ఎన్నికైంది. రాజ్యాంగ పరిషత్లో సమాలోచన ఫలితంగా రాజ్యాంగం రూపొందింది. రాజ్యాంగ పరిషత్కు 1946 జూలై నెలలో ఎన్నికలు జరిగాయి. ఎప్పుడు 1946 జూలైలో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్కు మొత్తం 389 మంది ప్రతినిధులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? మొత్తం రాజ్యాంగ పరిషత్లో 389 మంది ప్రతినిధులు ఉన్నారన్నమాట. వీటిలో 292 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు, 93 మంది సంస్థానాధీశులకు. ఓకే అని ఇక్కడ మళ్ళీ చూద్దామండి. రాజ్యాంగ పరిషత్కు 1946 జూలై నెలలో ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్లో మొత్తం 389 మంది ప్రతినిధులు ఉన్నారు. వీరిలో 292 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు, 93 మంది సంస్థానాధీశులకు, చీఫ్ కమిషనర్ ప్రావిన్స్లకు 4 ప్రాతినిధ్యం వహించారు. వీరిలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు 292 మందిలో 210 మంది సాధారణ స్థానాల నుంచి, 78 మంది ముస్లిం స్థానాల నుంచి, 4 సిక్కుల స్థానాల నుంచి ఎన్నికయ్యారు. ఓకే, సాధారణ నుంచి ఎంతమంది? ఇక్కడ 210 మంది, ముస్లింల నుంచి 78 మంది, సిక్కులు ఎంతమంది? 4. ఓకే, ఎన్నికయ్యారు. రాజ్యాంగ పరిషత్కు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 199 స్థానాల్లో, యూనియనిస్ట్ పార్టీ ఆఫ్ పంజాబ్ 2 స్థానాల్లో, కమ్యూనిస్టులు 1 స్థానంలో, షెడ్యూల్ కులాల సమైక్య 2 స్థానాల్లో, స్వతంత్రులు 6 స్థానాల్లో, మొత్తం 210 సాధారణ స్థానాల్లో గెలుపొందారు. ఇక 78 ముస్లిం స్థానాల్లో, ముస్లిం లీగ్ 73 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో, యూనియనిస్ట్ పార్టీ ఆఫ్ పంజాబ్, ప్రజా పార్టీ ఆఫ్ బెంగాల్ ఒక్కొక్క స్థానంలో గెలుపొందాయి. దీని ఫలితంగా రాజ్యాంగ పరిషత్లో కాంగ్రెస్ పార్టీ బలం 202కు పెరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం సెప్టెంబర్ 6, 1946న ఒక ప్రకటన చేస్తూ తాము ఏ సామాజిక వర్గాన్ని కానీ లేదా మతాన్ని కానీ రాజ్యాంగాన్ని ఆమోదించమని బలవంతం చేయలేమని ప్రకటించింది. దీనికి అనుగుణంగా ముస్లిం లీగ్ సభ్యులు రాజ్యాంగ సభకు హాజరు కావడానికి తిరస్కరించారు. ఆ తర్వాత తమకు మరో రాజ్యాంగ పరిషత్తు ఉండాలని ముస్లిం లీగ్ పట్టుపట్టింది. రాజ్యాంగ పరిషత్ సమావేశం డిసెంబర్ 9, 1946లో జరిగింది. ఎన్నికలేమో 1946 జూలైలో జరిగినాయి. సమావేశమేమో డిసెంబర్ 9, 1946లో జరిగింది. రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక స్పీకర్గా ప్రోటెం స్పీకర్ సచ్చిదానంద సింహ వ్యవహరించారు. జవహర్లాల్ నెహ్రూ చారిత్రాత్మక లక్ష్యాల తీర్మానాన్ని ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ రాజ్యాంగ పరిషత్లో డిసెంబర్ 13, 1946న ప్రవేశపెట్టాడు. భారతదేశాన్ని ఒక సార్వభౌమాధికార స్వతంత్ర
ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ రూపొందించమని రాజ్యాంగ పరిషత్కు విన్నవించాడు. ఆ తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. లార్డ్ మౌంట్ బాటెన్ జూన్ 3, 1947 దేశ విభజన ప్రకటన చేయడంతో, ఎప్పుడు జరిగింది దేశ విభజన ప్రకటన? జూన్ 3, 1947. రాజ్యాంగ పరిషత్ స్వరూప స్వభావాలు మారిపోయాయి. భారతదేశ విభజన తర్వాత ముస్లిం లీగ్ వేరుపడడంతో రాజ్యాంగ పరిషత్ స్వరూప స్వభావాలు మారిపోయాయి. భారతదేశ విభజన తర్వాత ముస్లిం లీగు వేరుపడడంతో రాజ్యాంగ పరిషత్ సంఖ్యాబలం గణనీయంగా తగ్గింది. రాజ్యాంగ పరిషత్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత బలోపేతమైంది. భారతదేశానికి ఆగస్టు 15, 1947 స్వాతంత్ర్యం సిద్ధించడంతో రాజ్యాంగ రచన ప్రక్రియ వేగవంతమైంది. ఎంతోమంది మేధావులు జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మౌలానా ఆజాద్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దుర్గాబాయ్ దేశ్ముఖ్, సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిత్, రాజ్ కుమారి, అమృత్ కౌర్, జగ్జీవన్ రామ్ తదితరులు ఎంతోమంది రాజ్యాంగ రచనలకు క్రియాశీలంగా పాల్గొన్నారు. సో ఇంతమంది పాల్గొన్నారు అన్నమాట రాజ్యాంగ రచనకి. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు 22 కమిటీలను ఏర్పరిచింది. ఎన్ని కమిటీలు? 22 కమిటీలు. వీటిలో రాజ్యాంగ ముసాయిదా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వం వహించాడు. అంటే 22 కమిటీలలో ఒక కమిటీ, ఆ కమిటీ పేరు ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వం వహించాడనమాట. రాజ్యాంగ పరిషత్లోని 22 కమిటీలలో 10 విధాన నిర్ణాయక కమిటీలు కాగా 12 విషయ నిర్ణాయక కమిటీలుగా ఉన్నాయి. 10 విధాన నిర్ణాయక కమిటీలు, 12 విషయ నిర్ణయ కమిటీలుగా ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి క్రింది విధంగా ఉన్నాయి, చూద్దాం. రాజ్యాంగ పరిషత్లో ప్రధాన కమిటీలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 12. ఓకేనా? ఇవన్నీ 12 ఏంటి మనకి? విషయ నిర్ణాయక కమిటీలు. కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడు. కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూరే. రాష్ట్ర ప్రావిన్షియల్ రాజ్యాంగ విధాన కమిటీ వల్లభాయ్ పటేల్. ముసాయిదా రాజ్యాంగ రచన కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ సలహా సంఘంలో ఉప కమిటీ జేబీ కృపాలాని. అల్పసంఖ్యాక వర్గాల ఉపసంఘం హెచ్సి ముఖర్జీ. గిరిజన ప్రాంతాల సబ్ కమిటీ సలహా సంఘంలో ఉప కమిటీ గోపీనాథ్ బార్డోలోయ్. మినహాయింపు ప్రాంతాల సబ్ కమిటీ సలహా సంఘంలో ఉప కమిటీ ఏవి ఠక్కర్. విధాన నిబంధనల కమిటీ రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే కమిటీ స్టేట్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. సభ వ్యవహారాల పర్యవేక్షణ కమిటీ స్టీరింగ్ కమిటీ రాజేంద్ర ప్రసాద్. సలహా సంఘం వల్లభాయ్ పటేల్. ఇందులో జవహర్లాల్ నెహ్రూ 3 అనమాట. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ నిర్వహించేటి ఎన్ని కమిటీలు ఉన్నాయి? అధ్యక్షుడు వహించేటి 3 కమిటీలు. కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ. అలాగే ఇక్కడ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే కమిటీ. ఈ 3 కూడా జవహర్లాల్ నెహ్రూరే. తర్వాత వల్లభాయ్ పటేల్ 2 కమిటీలు ఉన్నాయి ఇక్కడ. వల్లభాయ్ పటేల్ ఏంటిది? రాష్ట్ర ప్రావిన్షియల్ రాజ్యాంగ విధాన కమిటీ, రాష్ట్రంది. ఓకేనా? నెక్స్ట్ వల్లభాయ్ కమిటీది ఏముంది? సలహా సంఘం ఉంది. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఇక్కడ మనకి 2 కనిపిస్తాయి. ఏది? విధాన కమిటీ, విధాన నిబంధన కమిటీ, సభ వ్యవహారాల పర్యవేక్షణ కమిటీ 2 ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా అండి కమిటీలు ఏంటి? అవి విషయ నిర్ణాయక కమిటీలు అనమాట. 12. ముసాయిదా రాజ్యాంగ రచన కమిటీ. రాజ్యాంగ పరిషత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ముసాయిదా రాజ్యాంగ రచన కమిటీని ఏర్పరిచింది. దీనిలో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఇందులో పేర్లు ఇంపార్టెంట్ అండి. ముసాయిదా రాజ్యాంగ కమిటీలో ఎంతమంది రాజ్యాంగ రచనలు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తుంటారు ఎట్లాగో. సో వారితో పాటు ఇంకొంతమంది అనమాట. ఇక్కడ ఏంటి? ఇక్కడ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, ఇక్కడ అయ్యంగర్. ఓకే, ఈయన కృష్ణ, ఈయన కూడా గోపాలస్వామి. సో సేమ్. నెక్స్ట్ సయ్యద్ సాదుల్లా, డాక్టర్ కేఎం మున్షి, ఇద్దరు ముస్లిం వారు. సాదుల్లా తర్వాత మున్షి. బిఎల్ మిత్తర్, డిపి కైథాన్ సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ సభ్యులు, మరో సభ్యులు ఎన్
మాధవరావుకు కమిటీలోకి నామినేట్ చేశారు. అలాగే డిపి ఖైతాన్ మరణంతో ఖాళీ అయిన స్థానంలో ప్రఖ్యాత న్యాయవేత్త టిటి కృష్ణమూర్తిని నియమించారు. బెనగల్ నరసింహారావు కమిటీకి ప్రధాన రాజ్యాంగ సలహాదారుగా వ్యవహరిస్తారు. ఎవరికరా ప్రధాన సలహాదారుడు ఎవరు రాజ్యాంగ రచన కమిటీకి, ముసాయిదా రాజ్యాంగ రచన కమిటీకి అంటే బెనగల్ నరసింహారావు కమిటీకి బెనగల్ నరసింహారావు ఓకే ప్రధాన సలహాదారుడు, రాజ్యాంగ సలహాదారుడు. ఓకేనా అండి. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసి ప్రజల్లో విస్తృత చర్చ కోసం ఫిబ్రవరి 1948న విడుదల చేసింది. ఫలితంగా 7,635 సవరణలు ప్రతిపాదించగా వాటిలో 2,473 సవరణలు ఆమోదం పొందాయి. రాజ్యాంగ ముసాయిదా నవంబర్ 14, 1949 నుంచి నవంబర్ 26, 1949 వరకు నిబంధనల క్రమంలో అతి సునిశ్చితంగా అధ్యయనం చేసింది. ఎప్పటి నుంచి అని నవంబర్ 14 to నవంబర్ 26 ఓకేనా. నెక్స్ట్ తరువాత భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ నవంబర్ 26, 1949లో ఆమోదించింది. చివరకు భారత రాజ్యాంగం జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగ మూలాధారాలు. భారత రాజ్యాంగాన్ని అనేక ఆధారాల ప్రాతిపదికను తయారు చేశారు. ప్రపంచంలోని అనేక ప్రసిద్ధ రాజ్యాంగాల్లోని విశిష్ట లక్షణాలను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇతర రాజ్యాంగాల నుంచి నిబంధనలను, లక్షణాలను స్వీకరించడంలో రాజ్యాంగ నిర్మాతలు ఎంతో జాగ్రత్త వహించారు. భారతదేశ పరిస్థితులకు సరిపోయే నిబంధనలు మాత్రమే స్వీకరించి ప్రతికూల లక్షణాలను వదిలివేశారు. ఉదాహరణకి దీని ఏమంటారు ఆదర్శిక సూత్రాలు కానీ, అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నిక కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని తీసుకున్నాం కానీ వేరే దేశాల నుంచి ఆ విధంగా ఏంటి భారతదేశ పరిస్థితులకు సరిపోయే నిబంధనలు మాత్రమే స్వీకరించి ప్రతికూల లక్షణాలను వదిలేశారు. అనుకూలంగానే తీసుకున్నారు, అనుకూలంగా లేని వాటి వదిలేస్తున్నమాట. భారత రాజ్యాంగంపై గల విశిష్ట ప్రభావాలు, ఆధారాలను ఈ క్రింద విధంగా పేర్కొనవచ్చు. భారత ప్రభుత్వ చట్టాలు 1935, అఖిల భారత సమైక్య వ్యవస్థ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గవర్నర్, ఏకీకృత న్యాయ వ్యవస్థ వాటిలో కొన్నింటిని పరిగణలోనికి తీసుకున్నారు. బ్రిటిష్ రాజ్యాంగం చూద్దామండి. బ్రిటిష్ రాజ్యాంగం పార్లమెంటరీ సంప్రదాయాలు అంటే భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకున్న అంశాలు ఏంటి? అఖిల భారత సమైక్య వ్యవస్థ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గవర్నర్, ఏకీకృత న్యాయ వ్యవస్థ వీటిలోని కొన్నింటిని పరిగణలోకి తీసుకున్నారు. సో ఇందులో నుంచి ఇప్పుడు ఏంటి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి పార్లమెంటరీ సంప్రదాయాలు, సమన్యాయ పాలన, క్యాబినెట్ ప్రభుత్వం, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గ సంబంధాలు, ఏకపౌరసత్వం, నామాత్రపు కార్యనిర్వాహక అధికారం తదితర అంశాలు, వెస్ట్ మినిస్టర్ నమూనా, విసభ పద్ధతి, రిట్ అధికారాలు మొదలైనవి ఎక్కడి నుంచి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి. అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్షాధికారం, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ, పద్ధతులు తదితర అంశాలకు సంబంధించిన నిబంధనలు అమెరికా రాజ్యాంగం నుంచి. ఓకేనా. ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్షాధికారం, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ, పద్ధతులు అంశాలన్నీ కూడా ఎక్కడి నుంచి అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలకు సంబంధించిన అంశాలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి. జర్మనీ రాజ్యాంగం నుంచి రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారాలకు సంబంధించిన నిబంధనలు, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, రాజ్యసభకు నామినేటెడ్ సభ్యులు. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా, వ్యాపార వాణిజ్యాలు, రవాణా, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం తదితర అంశాలు. జపాన్ రాజ్యాంగం జీవించే హక్కు మరియు స్వేచ్ఛా హక్కులకు సంబంధించిన నిర్వర్తన నిబంధన చట్టం నిర్ధారించిన పద్ధతి. కెనడా రాజ్యాంగం శక్తివంతమైన కేంద్రంతో గల సమైక్య వ్యవస్థ స్వరూపం, అవశిష్ట అధికారాలు, సుప్రీంకోర్టు సలహాపూరిత అధికారాలు, గవర్నర్ నియామకం.
దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ పద్ధతికి సంబంధించిన అంశాలు, రాజ్యసభ సభ్యులను ఎన్నిక పద్ధతి. ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి గణతంత్ర రాజ్య భావన, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం తదితర ఆదర్శాలు. ఓకేనా అండి? అంటే మన రాజ్యాంగ రూపకల్పనకి వేరే దేశాల అన్ని అంశాలు కూడా తోడ్పడ్డాయి అన్నమాట. ఓకే. భారత రాజ్యాంగ తాత్విక పునాదులు, మౌలిక లక్షణాలు. రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడం ప్రారంభించినప్పుడు రాజకీయ వాతావరణం ఎన్నో సిద్ధాంత భావజాలాలతో, తాత్విక మూల సూత్రాలతో నిండి ఉంది. పాశ్చాత్య దేశాలన్నీ ఉదారవాద ప్రజాస్వామ్య దేశాలు కావడంతో ఆ తరహా రాజకీయ వ్యవస్థను కోరుకునేవారు హక్కులకు సంబంధించిన మూల సూత్రాలు, స్వేచ్ఛ, ఉదారవాదం ఉండాలని భావించారు. మరోవైపు సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాల్లో ఉన్న సామ్యవాద సిద్ధాంత భావజాలం సమానత్వం, న్యాయం, రాజ్య నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి, పంపిణీ ప్రక్రియలకు సంబంధించి జాతీయీకరణ తదితర మూల సూత్రాలు ఉన్నాయి. అయితే భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ సిద్ధాంత భావజాలాలను రాజ్యాంగంలో మేళవించారు. భారత రాజ్యాంగ తాత్విక పునాదులలో ఉదారవాదం, సామ్యవాదం, లౌకికవాదం, గాంధీవాదం, అంతర్జాతీయ వాదాల మూల సూత్రాలపై ఉన్నాయి. భారత రాజ్యాంగ మూల సూత్రాలలో ఈ క్రింద పేర్కొన్న అంశాలు అంతర్భాగంగా ఉన్నాయి. ఉదారవాదం, సమన్యాయ పాలన, ప్రజలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించి ఒక సామ్యవాద తరహా సమాజాన్ని నిర్మించడానికి సామ్యవాదం. నెక్స్ట్, పౌరులకు మత స్వాతంత్రపు హక్కును హామీ ఇస్తూ అన్ని మతాలకు సమాన గౌరవాన్ని, సమానత్వాన్ని ప్రదర్శించడమే లౌకికవాదం. శాంతియుత సహజీవనం, మద్యపాన నిషేధం, అంటరానితనంపై నిషేధం, గ్రామీణ స్వపరిపాలన సంస్థల బలోపేతం అనగా గ్రామ స్వరాజ్, ఆర్థిక వికేంద్రీకరణ, ప్రజల మధ్య సమానత్వం తదితర సూత్రాలను తెలిపే గాంధేయవాదం. అంతర్జాతీయ శాంతి, ఐక్యరాజ్య సమితి పనితీరు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునే విధానాల పట్ల అంచెలంచెల విశ్వాసం గల అంతర్జాతీయవాదం. ఓకేనా అండి? నెక్స్ట్, రాజ్యాంగ ప్రవేశిక. భారత రాజ్యాంగ ప్రవేశిక. భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగ ఆశయాలు, ఆకాంక్షలు, ఉద్దేశాలను ప్రతిబింబిస్తుంది. జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ ప్రవేశికను ఒక నిర్దిష్ట ప్రకటనగా, నిశ్చయ తీర్మానంగా, విశ్వాస వాగ్దానంగా, అవగాహనగా అభివర్ణించారు. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల తీర్మానం ఆధారంగా రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు. సో లాస్ట్ టెట్లో ఇది వచ్చిందని క్వశ్చన్, లక్ష్యాల తీర్మానం ఆధారంగా దేనిని రూపొందించారు అని వచ్చింది. సో రాజ్యాంగ ప్రవేశికను రూపొందించడం జరిగింది. సో ఆ విధంగా భారత రాజ్యాంగ ప్రవేశికలో రాజ్యాంగంలోని అనేక ప్రధాన అంశాలను పేర్కొంటుంది. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా మరింత విస్తృతం చేశారు. రాజ్యాంగ ప్రవేశిక భారత ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదాలతో మొదలవుతుంది. ఇది ప్రజా సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. రాజ్యాంగానికి ప్రజలే ఆధారమని పేర్కొంటుంది. భారత రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని ఒక సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థగా వర్ణిస్తుంది. దేనికండి ఇదంతా కూడా? రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని. ఈ పేర్లన్నీ మనకు తెలుసు, వింటూనే ఉంటాం. కాకపోతే దేనికి ఈ క్వశ్చన్ వస్తే పెట్టాలి అనేది తెలియదు అన్నమాట. సో భారత రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని ఏ విధంగా వర్ణించారు అంటే సార్వభౌమ, అంటే ఫస్ట్ సర్వం, మొత్తం దేశం మొత్తం సర్వంగా. సో సర్వం, ఓకే. సామ్యవాద, ఓకే. సమానంగా హక్కులు, ఓకే. సర్వం, సమానత్వ హక్కులు. లౌకికంగా, మతపరంగా ఇలాంటి అంటే వివాదాలు లేకుండా ప్రజాస్వామ్యం, గణతంత్రం. సో ఈ విధంగా అనమాట. సో
సార్వభౌమ, సామ్యవాద. ఫస్ట్ సర్వం వస్తుంది, తర్వాత సామ్యం వస్తుంది, తర్వాత లౌకిక, తర్వాత ప్రజలు. అంటే ఇలాంటి మతాలు అవి ఇవి పాటించినప్పుడే ప్రజలందరూ బాగుంటారు. సో ప్రజలు. నెక్స్ట్ లాస్ట్ ప్రజలందరూ వచ్చినాక ఏమవుతుంది? గణతంత్రం వస్తుంది. సో ఈ విధంగా జస్ట్ గుర్తుంచుకోనికనండి. మీకు గుర్తుకుంటే ఓకేనండి. రాజ్యాంగ లక్ష్యాలు, ఉద్దేశాలు అభివర్ణించే క్రమంలో పౌరులందరికీ సో న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయాల రూపాల్లో ఆలోచన స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, విశ్వాసం, నమ్మకం, ఆరాధన స్వేచ్ఛ, అవకాశాలు, హోదాలలో సమానత్వం. ఇవన్నీ ఏంటి? రాజ్యాంగ లక్ష్యాలు, ఉద్దేశాలు అభివర్ణించే క్రమంలో పౌరులందరికీ ఇవన్నీ వర్తిస్తాయి అన్నమాట. ఆ విధంగా అవకాశాలు, హోదాలలో సమానత్వం, సౌభ్రతత్వం ప్రజలందరిలో పెంపొందించే విధంగా వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యత, సమగ్రతల పరిరక్షణకు హామీ ఇస్తుంది. భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించిన తేదీ నవంబర్ 26, 1949. భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగాన్ని ప్రజలే రూపొందించి ఆమోదించి చట్టబద్ధంగా తయారు చేసుకున్న స్వయం రూపకల్పన రాజ్యాంగంగా పేర్కొంటుంది. భారత రాజ్యాంగానికి అర్థ వివరణ చెప్పడానికి రాజ్యాంగ ప్రవేశిక ఎంతో కీలకమైనది. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగ తత్వాన్ని, ఉద్దేశాలను, ఆశయాలను, లక్షణాలను పేర్కొంటుంది. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు గ్రాన్వేలీ ఆస్టిన్ రాజ్యాంగాన్ని భారతదేశంలో సామాజిక విప్లవానికి మార్గనిర్దేశం చేసే సాధారణంగా కొనియాడారు. ఎవరైనా గ్రాన్వేలీ ఆస్టిన్ ఏం చెప్పింది మనకి? రాజ్యాంగాన్ని భారతదేశంలో సామాజిక విప్లవానికి మార్గనిర్దేశం చేసే సాధనంగా చెప్పడం జరిగింది. ఈయన ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు. భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు. భారత రాజ్యాంగం ఒక వినూత్న రాజ్యాంగం. ఇది పరిమాణంలో అత్యంత పెద్దదిగా ఉన్న లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఏకీకృత సమైక్య లక్షణాలను, అదృఢ స్వభావాలను మేళవింపుగా కలిగి ఉంది. భారత రాజ్యాంగ నిర్మాతలు దేశంలో సమగ్రతను, స్థిరత్వాన్ని సాధించడానికి, జాతి నిర్మాణాన్ని అవలంబించడానికి, సాంఘిక ఆర్థిక పునర్నిర్మాణాన్ని చేపట్టడానికి అవకాశం కల్పిస్తుంది. భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలను ఈ క్రింది విధంగా వివరించవచ్చు. సో ఇవాళ రిపీట్ అయ్యాయండి ఫస్ట్ ఇయర్లో. ఓకేనా? అతిపెద్ద లిఖిత వివరణాత్మక రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఒక అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపకల్పన చేసి చర్చించి మౌలిక చట్టంగా తయారు చేసింది. భారత రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. భారత రాజ్యాంగాన్ని 395 నిబంధనలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లతో ఏర్పరిచారు. ప్రస్తుతం దీనిలో 486 నిబంధనలు ఉపనిబంధనలతో సహా అన్ని కలిపి 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి. ఇటీవల కాలం వరకు 104 రాజ్యాంగ సవరణ చట్టాలు వచ్చాయి. ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 104 రాజ్యాంగ సవరణ అనేది రావడం జరిగిందన్నమాట. మొత్తం సవరణలు ఏంటంటే 104 అయిందన్నమాట. భారత రాజ్యాంగం అతిపెద్ద పరిమాణంలో రూపొందించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తదితర పాలన ఏర్పాట్లు గురించి ఒకే రాజ్యాంగంలో చర్చించారు. ఓకేనా? ఒకే రాజ్యాంగంలో చర్చించడం జరిగిందన్నమాట. ఓకే, సారీ అండి. ఓకే సారీ అంటే ఇక్కడ ఏంటి? ఒక నిమిషం అండి. ఇక్కడ భారత రాజ్యాంగాన్ని 395 నిబంధనలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లతో ఏర్పరిచారు. ప్రస్తుతం దీనిలో 486 నిబంధనలు ఉపనిబంధనలతో సహా మొత్తం కూడా అన్ని కలిపి, సో సబ్సెక్షన్స్ అన్ని కలిపి కూడా 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి. ఇటీవల కాలం వరకు 104 రాజ్యాంగ సవరణల చట్టాలు వచ్చాయి. భారత రాజ్యాంగం అతిపెద్ద పరిమాణంలో రూపొందించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతాలు తదితర పాలన ఏర్పాట్ల గురించి ఒకే రాజ్యాంగంలో చర్చించారు. అలాగే సమాజంలోని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడ్డ వర్గాలు మొదలైన వారి ప్రయోజనాల పరిరక్షణకు వివిధ ఏర్పాట్లు రాజ్యాంగంలో పొందుపరిచారు. ఓకే, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు, వెనుకబడిన వర్గాల వారికి అందరి కూడా అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగం ఏర్పాటు అనేది జరిగిందనమాట.
ఇదే క్రమంలో ప్రత్యేక రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎన్నికల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు అధికారాలపై సంగ్రహ వివరణ రాజ్యాంగంలో ఉంది. ఇదే విధంగా భారత రాజ్యాంగం పౌరులకు గల ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, నిర్దేశిక నియమాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అధికార భాష, వివిధ ప్రాంతీయ భాషల గుర్తింపునకు సంబంధించిన అంశాలను విస్తృతంగా చర్చించింది. వీటన్నింటి వల్ల భారత రాజ్యాంగం పరిణామంలో పెద్దగా తయారైంది. సో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఓకేనా అండి, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ అంశాలు కూడుకొని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన వర్గాలు వారి ప్రయోజనాల కోసం అన్నీ కూడా ఏర్పాటు చేయడం వల్ల పరిణామం అనేది చాలా పెద్దగా అయిందనమాట. సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. ఆర్డర్ అండి, సీక్వెన్స్ అండి, మర్చిపోద్దండి. ఫస్ట్ సర్వం, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడంతో భారతదేశం ఒక సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మారింది. భారతదేశం పూర్తి సాధికారతతో, స్వేచ్ఛ స్వాతంత్రాలతో దేశీయంగా, బాహ్యంగా నిర్ణయాలు తీసుకునే సార్వభౌమాధికారాన్ని పొందింది. రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక అనే పదాలను రాజ్యాంగం 42వ సవరణ ద్వారా 1976లో పొందుపరిచారు. దీనివల్ల దేని అంశాలు ఇక్కడ రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక అనే 2 అంశాలని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు అంటే 1976లో, అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరచడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా పొందుపరిచారు. ఏ అంశాలు? సామ్యవాద, లౌకిక. ఎందులో పొందుపరిచారు? రాజ్యాంగ ప్రవేశికలో. దీనివల్ల రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తూ అన్ని రకాల దోపిడీలను అంతం చేస్తుంది. భారత రాజ్యాంగం ప్రజలకు ప్రాథమిక హక్కులను, స్వేచ్ఛలను అందిస్తూ ప్రజాస్వామ్యం పట్ల విశ్వసనీయతను కలిగి ఉంటుంది. భారతదేశం తన రాజ్యాధినేతను నిర్దిష్ట పదవీ కాలానికి అధికారంలో ఉండేలా ఎన్నుకుంటూ గణతంత్ర దేశంగా కొనసాగుతుంది. అదేవిధంగా భారత రాజ్యాంగం పౌరులకు మత స్వేచ్ఛలకు హామీ ఇచ్చి అన్ని మతాలకు సమాన ఆదరణను, గౌరవాన్ని అందించడం ద్వారా తన లౌకిక స్వభావాన్ని ప్రకటిస్తుంది. ఓకే అండి, ఇంకొక పేజీ ఉందండి. సో కంటిన్యూ టుమారో అండి, నెక్స్ట్ క్లాస్ అండి, కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. సో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి ఇందులో, చాలా ఇంపార్టెంట్ అండి ఎస్ఏ వాళ్ళకి మాత్రం. సో ఎస్జిటి వాళ్ళు 10th వరకు ఏ విధంగా అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తారో, సో ఎస్ఏ వాళ్ళు కూడా ఇంటర్ వరకు ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండాలండి. సో ఆల్రెడీ ఆగస్ట్ ఫినిష్ అయిపోతుంది, ఇంకా 15 days అయితే అయిపోతుంది ఆగస్ట్ విధంగా. సో నవంబర్లో మరో టెట్ అంటున్నారు. నెక్స్ట్ డిఎస్సి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి, ఎందుకంటే ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. సో అందుకని ప్లీజ్ అండి, నేను ఆల్రెడీ అందరు కూడా 10th వరకు ఎంతో కొంత ప్రిపేర్ అయ్యే ఉంటారు, అది రివిజన్ పార్ట్ కింద వెళ్ళిపోతుంది. సో ఇంటర్ ఎవరైనా టచ్ చేయని వాళ్ళు ఉంటే సో ప్లీజ్ ఇంటర్ కూడా ట్రై చేయండి. నేను రెగ్యులర్గా క్లాసెస్ వీలైనంత వరకు పెడతానండి. సో అవసరం ఉన్న వాళ్ళు చూడండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.